పవన్కి దాదాపుగా 40 సీట్లు అయితే ఖాయంగా ఇస్తారన్నటువంటి ప్రచారమే నడుస్తోంది. ఎందుకంటే హరిరామ జోగయ్య వాడేటటువంటి ప్రెస్ నోట్ల వెనకాల పవన్ కళ్యాణే ఉన్నాడు అన్నటువంటిది కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఒకేసారి అంటే కాపులలో బాగా వచ్చినటువంటి ఫీలింగ్ ఏంటంటే పొత్తు కావాలి అనే విధంగా కాపులలో ఒక సైకలాజికల్ ఫీలింగ్ కల్పించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. అట్లాగే అసలు కాపులకి రెడ్లకి ఎప్పుడు గొడవ లేదు. మొదట్లో కమ్మకి కాపుకే గొడవ ఉండేది. అట్లాంటి స్టేజీని అది కాపుకి రెడ్డికి మధ్య వివాదం కింద లేదా కాపులకి జగన్ మీద తీవ్ర వ్యతిరేకత సృష్టించడంలో కూడా సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఈ దశలో ఆయన ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. దాదాపుగా ఫస్ట్లో సగం అన్నటువంటిది, తర్వాత 60 దాకా అన్నటువంటిది, ఇవన్నీ కూడా సైకలాజికల్గా అంటే మనం ఖచ్చితంగా జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుంది అన్నటువంటి ఫీలింగ్ కల్పించడం కోసం వాడినటువంటి అస్త్రాలు. మొదట్లో సగం కావాలన్నటువంటి ఎవరైతే హరిరామ జోగయ్య ఇప్పుడు 40 సీట్లు ఇస్తే బాగుంటుంది అనే పదాల దాకా వచ్చారు. అంటే కాపుల్ని సగం సీట్ల నుంచి 40 సీట్ల దాకా తీసుకొచ్చారు. ఇది హరిరామ జోగయ్య ప్లాన్ కాదు. పవన్ కళ్యాణే కాపు నాయకుల చేతనే కాపులను కన్విన్స్ చేసే విధంగా వేస్తున్న ఎత్తుగడ అన్నటువంటిది ప్రస్తుతం అంటే పవన్ వ్యూహం అందులో అదొకటి అన్నటువంటిది ఇప్పుడు కనబడుతున్నటువంటి అంశం అబ్జర్వ్ చేస్తే.